హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ హిస్టరీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఉంటే రేపటి నుండి ప్రభుత్వం శుభవార్త అయితే ప్రకటించారు. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ని కూడా ఫాలో అవుతుండండి. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఇప్పుడు ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ కార్డు. అయితే ఏ పథకానికి కానివచ్చు, ఎక్కడైనా మనము పిల్లలను స్కూల్లో చేర్పించాలన్నా ముందుగా ఆధార్ కార్డు అయితే అడుగుతున్నారు. అయితే ఆధార్ కార్డుకి సంబంధించి ప్రభుత్వం ఇవైతే చేసుకోవాలని చెప్పేసి ప్రకటించారు. అయితే అదేంటంటే మనకు ఆధార్ కార్డులో ఉన్న వారికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే కొత్త రూల్స్ అనేది విడుదల చేశారు. అయితే ఆధార్ కార్డులో ఉన్నవారు తమ యొక్క ఆధార్ కార్డులకు ఇంకా ఈ ఒక్కటి చేసుకోలేదని చెప్పేసి గడువు కూడా అయితే పొడిగించడం అయితే జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆధార్ కార్డులో ఉన్నవారు తప్పనిసరిగా ఇవి చేసుకోవాలని చెప్పేసి ప్రకటించారు. అయితే ఆధార్ కార్డులో ఉన్నవారు తప్పనిసరిగా 10 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటే కనుక తమ యొక్క ఆధార్ కార్డులకు అప్డేషన్ అనేది చేసుకోవాలని చెప్పేసి చెబుతున్నారు. అయితే ఈ అప్డేషన్ ఎలా చేసుకోవాలి, మీరు ఎలా చెక్ చేసుకోవాలి, మీరు అప్డేషన్ చేసుకున్నారా లేదా, అలాగే మీకు అప్డేషన్ అనేది అర్హత ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డు క్రియేట్ అయినటువంటి డేట్ అయితే ఉంటుంది. ఆ డేట్కి ఇప్పుడు ప్రజెంట్ డేట్ అనేది మీరు టాలీ చేయండి. ఇప్పుడు 10 ఇయర్స్ అనేది కంప్లీట్ అయి ఉంటే కనుక కంపల్సరీ మీరు అప్డేట్ చేసుకోవాలి. అయితే అప్డేట్ ఎలా చేసుకోవాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే అప్డేట్ అనేది మనకు ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో చేసుకోవచ్చు. అయితే ఆన్లైన్లో చేసుకోవాలంటే చాలామంది తెలియదు కాబట్టి ఆన్లైన్లో ఆధార్ పోర్టల్లోకి వెళ్ళి మనం అప్డేషన్ అనేది చేసుకోవాలి. ఇక ఆఫ్లైన్ ప్రకారం చూసుకున్నట్లయితే మనం మీ సేవలో చేసుకోవచ్చు, లేదంటే పోస్ట్ ఆఫీస్ కేంద్రాల్లో చేసుకోవచ్చు, ఆధార్ సెంటర్స్లో చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చేసుకోవచ్చు. ఇక మీరు ఆధార్ అప్డేట్ అనేది చేసుకోవాలంటే మనం ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలంటే మీ యొక్క ఆధార్ కార్డు, నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క వేలిముద్ర అనేది తీసుకుంటారు, బయోమెట్రిక్. అలాగే బయోమెట్రిక్ అయిన తర్వాత మీ యొక్క మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్తే అప్డేషన్ అనేది అయిపోతుందండి. ఎక్కువ ప్రాసెస్ ఏం లేదు. సో సింపుల్ ప్రాసెస్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డులు ఉన్నవారు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వారి యొక్క పేర్లు కానివ్వచ్చు, అడ్రస్ కానివ్వచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వచ్చు, ఇలా ఏంటంటే కొన్ని కరెక్షన్స్ చేసుకోవాలన్నా కానీ ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇచ్చారు. యాక్చువల్లీ ఈ అవకాశం అనేది మనకు జూలై 30తో కంప్లీట్ అయింది. బట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇంకా దేశం వ్యాప్తంగా చాలామంది ఇంకా చేసుకోలేదని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి అది ఏదైతే గడువు ఉందో ఆ గడువును మనకేంటంటే ఆగస్టు 16వ తేదీ వరకు అయితే పొడిగించడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏదైతే అప్డేషన్ కానివ్వచ్చు, అలాగే మనకేంటంటే ఆధార్ కార్డులో పేర్లు కానివ్వచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వచ్చు, అడ్రస్ కానివ్వచ్చు, ఇంకా ఏమైనా మార్పులు చేసుకోవాలన్నా కానీ కంపల్సరీ మీరు చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు చేసుకోవాలంటే కనుక ఆగస్టు 16వ తేదీ వరకు మాత్రమే గడువు. తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డులను ఇవి చేసుకొని రెడీ చేసుకోండి. ఇది చేసుకోకపోతే మనకేమన్నా ఆధార్ కార్డు రద్దు అవుతుందా అని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే వస్తుంది. ఆధార్ కార్డు రద్దు కాదండి, ఇప్పుడు ఎలా ఉందో అలానే ఉంటుంది. బట్ ఏంటంటే రూల్ కదా, సో మేబీ చేసుకోకపోతే కనుక మనమే ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది. చేసుకుంటే మనకే బెనిఫిట్ ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఫాలో కూడా అవ్వండి. ఇలా ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలియదు కాబట్టి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.